ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞానము కలిగి ఉండటం తప్పు కాదు. దేవుడు జ్ఞానంగా ఉండమన్నాడు, జ్ఞానయుక్తంగా నడుచుకోమన్నాడు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, జ్ఞానం కలిగి ఉండాలని, వివేచన కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అజ్ఞానుల వలె మనం ఉండకూడదని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక జ్ఞానం కలిగి ఉండటం తప్పేం కాదు, అది మంచిది. దేవుడు చెప్తున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని లేఖనం సెలవిస్తూ ఉంది. తన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవాలని దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. స్త్రీకే కాదు, పురుషుని కూడా జ్ఞానంతో కాపురం చేయమని కూడా చెప్తా ఉన్నాడు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, జ్ఞానము చేత ఇల్లు కట్టబడితే వివేచన చేత అది స్థిరపరచబడుతుంది అనేటువంటి సత్యం లేఖనము సెలవిస్తూ ఉంది. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము నీకు కావలి ఉంటుంది. నీ తలంపులకు, నీ ఆలోచనలకు కావలి ఉండి నిన్ను నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం సెలవిస్తుంది. పైనుంచి వచ్చే జ్ఞానం దెయ్యపు జ్ఞానము కాదు, కానీ దెయ్యపు జ్ఞానము మోసంతో కూడుకున్నది. భక్తుడు యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనం అంటాడు, పైనుండి వచ్చే జ్ఞానము అది పవిత్రమైనది, సమాధానము కలిగినది అని చెప్పాడు. కనుక ఈ సమాధానకరమైనటువంటి జ్ఞానము నీ జీవితంలో, దేవుని సమాధానం నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆ జ్ఞానంతో నీ హృదయం నింపబడినప్పుడు, నీవు నీ తలంపులకు, నీ ఆలోచనలకు ఆయన కావలి ఉండి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. సమస్త విధములకు ఉంచినటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించి తన కృపచేత నిన్ను బలపరిచి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని లేఖనం సెలవిస్తుంది. ఆయన తన జ్ఞానంతో నింపి నిన్ను అటు ఇటు ఆయన తన ప్రొటెక్షన్ అనుగ్రహించి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి మన దైనందిక జీవితంలో, మన కుటుంబ పరిస్థితుల్లో, మన ఉద్యోగాల్లో తగిన జ్ఞానమును, ఆయన కృపను మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ కృపా సమృద్ధిని మాతో ఉంచండి. నీ జ్ఞానాత్మతో నీ బిడ్డలను నింపండి. అయినా నీ యొక్క ఉన్నతమైన కృప, వాత్సల్యత మాతో ఉంచి నిండారుగా దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.